ప్రభుత్వం చట్టాన్ని గౌరవిస్తుందని గత ప్రభుత్వం లాగా ఎన్డీఏ కూటమి పాలన ఉండదన్న కొమ్మారెడ్డి పట్టాభిరామ్. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించే విజయవాడ ఉత్సవంలో భాగంగా గొల్లపూడి ఎగ్జిబిషన్ హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో బుధవారం సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మురళీ ఫార్చ్యూన్ పార్క్ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చట్టాన్ని గౌరవిస్తుంది. గత ప్రభుత్వం లాగా ఎన్డీఏ కూటమి పాలన ఉండదు. వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు కోర్టును ధిక్కరించిన ఘటనలు అనేకం ఉన్నాయి. కోర్టు తీర్పుకి లోబడి తాము నడుచుకుంటామని సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. దసరా ఉత్సవాలకు మరింత వైభవాన్ని పెంచే విధంగా విజయవాడ ఉత్సవ నిర్వహణకు ప్రణాళిక చేశామన్నారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయని తెలిపారు. విజయవాడలో ఉన్న వివిధ రంగాల ప్రముఖులు ఒక సొసైటీగా ఏర్పడి ఈ విజయవాడ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. విజయవాడను పర్యాటకంగా అభివృద్ధి చేసే దిశగా విజయవాడ ఉత్సవ కార్యక్రమం ఉండనుందన్నారు. తుమ్మలపల్లి ఘంటసాల సంగీత కళాశాలలో కూడా నాటక రంగానికి సంబంధించిన వివిధ కళలకు సంబంధించి స్టేజీ ప్రదర్శనలు ఉంటాయన్నారు. సెప్టెంబర్ 27న బండా రోడ్లో అమ్మవారి ఉత్సవ రథ ఊరేగింపు ఉంటుందన్నారు. గొల్లపూడి వద్ద విజయవాడ ఎక్స్పోను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, అయితే గొల్లపూడి ఎక్స్పోకు సంబంధించిన భూమి విషయంలో హైకోర్టు స్టే ఇచ్చిందన్నారు. అందుకే ఆ స్థలం బదులు వేరే చోట ఈ ఎక్స్పోను నిర్వహించేందుకు స్థలం చూపిస్తున్నామని, గత ప్రభుత్వం లాగా మా కూటమి పాలన ఉండదని, ఏదైనా చట్టపరంగా వెళ్తామన్నారు. అందుకే గొల్లపూడిలో భూమికి సంబంధించి స్టే రాగానే అక్కడ పనులు ఆపేశామని, గొల్లపూడిలోనే వేరే చోట మరో స్థలం చూసి ఈ ఎక్స్పోను ఏర్పాటు చేస్తామన్నారు. అందరి సహకారంతో విజయవాడ ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని, అందులో ఎలాంటి మార్పు లేదన్నారు. అందరి సహకారంతో ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేలా ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు. విజయవాడను పర్యాటకంగా అభివృద్ధి చేసే దిశగా ఈ విజయవాడ ఉత్సవ కార్యక్రమం ఉంటుందన్నారు.